హలో ఆల్. థంబ్‌నెయిల్ ఏంటి ఏదో తేడాగా ఉంది అనిపించినా ట్రస్ట్ మీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. సో ఈ బద్ధకం నూడిల్స్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ని వేసుకుని ఎగ్ వేసుకోవాలన్నమాట. సో దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెసిపీకి ఈ నేమ్ ఎలా వచ్చింది అని మీలో చాలామందికి డౌటే రావచ్చు. బట్ ఏంటి అంటే ఇదంతా కూడా మా అక్క రెసిపీ అన్నమాట. సో బయట దీన్ని ఎవరు ఫాలో అయ్యారో అవ్వలేదో నాకు అయితే తెలియదు కానీ సో 1.5 ఇయర్ బ్యాక్ మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు ఈ మ్యాగీ అయితే చేసి పెట్టింది. సో 5 మినిట్స్లో అయిపోయింది. టేస్ట్ కూడా బాగా అనిపించింది. సో మా అక్క వంటలన్నీ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ రెసిపీస్లోనే నేను నేర్చుకున్నాను. సో ఈ ఎగ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకుని సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు కారం ఇవన్నీ కూడా ఎగ్కి అయితే బాగా పడతాయి అన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని సో మనకి లిడ్ అనేది క్లోజ్ చేసేసి బబుల్స్ వచ్చేలాగా మనం దీన్ని మరిగించుకోవాలి. ఇదే టైంలో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. సో నార్మల్ సాల్ట్ అయితే ముందు యాడ్ చేసేసినా పర్లేదు. సో నేను కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సో వాటర్ అంతా కూడా సో మంచిగా ఇలా మరుగుతున్నప్పుడు సో మనకున్న మ్యాగీని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకోవాలి. అప్పుడు మ్యాగీ అనేది మనకి చక్కగా ఒక 2 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ. సో అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో చేసుకోవాలి అంటే ఈజీగా అయిపోతుంది కూడా, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లిడ్ క్లోజ్ చేసేసుకుని సో వీటిని అన్నిటిని కూడా మగ్గించేసుకుందాము. సో ఇవన్నీ మగ్గుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. సో ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుంది అనేది నాకు తెలీదు. సో ఆ ఎగ్ అనేది స్పైసెస్ అన్నీ పట్టి వాటర్లో మరగడం వల్లేమో ఆ టేస్ట్ వస్తుందో తెలియదు కానీ ఫ్లేవర్స్ అయితే ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. సో మనకి ఆల్మోస్ట్ మ్యాగీ అనేది కుక్ అయిపోయిన తర్వాత సో మనకు అందులో మసాలా పౌడర్ ఉంటుంది కదా ప్యాకెట్. సో ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ సో ఇక్కడితో అయితే మనకి క్లోజ్ అయిపోతుంది. మనం 1 మినిట్ ఏమో ఎగ్ ఫ్రైకి యూజ్ చేస్తే ఒక 2 మినిట్స్ మ్యాగీ ఉడకడానికి, ఒక 2 మినిట్స్ మసాలా వేసి మనకి జ్యూసీగా రావడానికి అయితే అవుతుంది. టోటల్గా 5 మినిట్స్ అయితే పడుతుందండి. నేను పక్క టైమర్ పెట్టుకొని చెప్పాను. సో మీకు పక్కనే పెట్టి చూపించాల్సింది టైమర్, బట్ నాకు వీడియోలో అయితే మెన్షన్ అవ్వలేదు అది. సో అంతేనండి, ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సో వేడిగా తింటే అద్దరిపోతుంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బాయ్ బాయ్.